దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నాలో దుష్టత్వం ఏమైనా ఉన్నదేమో చూడము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపము. కీర్తన 139. ఈ పూజ బలిని మన గురు నిలయ నిర్మాణం కొరకు ప్రత్యేకముగా అర్పిస్తూ ఉన్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం జరుపుకుంటున్నటువంటి పండుగ పునీతుని పేరు పునీత కుత్బెర్ట్ గారు. ఈ పునీతుడు ఈ దేశంలో ఐర్లాండ్ వారు, తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు మా దగ్గర పుట్టారు అని అంటే మా దగ్గర పుట్టారని కొన్ని వాదనలు నడుస్తూనే ఉంటాయి. ఈ కుత్బెర్ట్ గారు మాకు మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన బాల్య దశలో ఉన్నప్పుడే ఆయన యొక్క తల్లిదండ్రులు మరణించడం వలన అనాథగా పెరుగుతాడు. అనాథగా పెరగటం తర్వాత ఆ రోజుల్లోని అప్పుడప్పుడు వేరే రాజ్యాలు దండెత్తి రావటం జరుగుతుండేది. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన ఈ రాజ్యం ఆ దేశం తరపున, తన సొంత దేశం తరపున పోరాడాల్సి వచ్చి ఆయన కూడా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో పాల్గొని ఆ యుద్ధం ప్రశాంతంగా ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయనలో ఒక రకమైన వైరాగ్యం ప్రారంభమవుతుంది. ఎట్లాగైనా నేను గురువు కావాలి అని ఒక దృఢ సంకల్పంతో వెళ్ళి ఒక మఠంలో చేరి అక్కడనే గురువుగా అభిషేకింపబడతాడు. అట్లా అభిషేకింపబడిన తర్వాత కొన్ని మఠాలలో ఆయన పని చేస్తూ ఉంటారు. చివరిగా ఒక స్థలం, ఒక పరిస్థితుల్లోని ఆయన్ను బిషప్ గారిగా అభిషేకించటం జరిగింది. మేత్రానులుగా అభిషేకిస్తారు. తర్వాత ఆయన మేత్రానులుగా 1 సంవత్సరం ఎంతగానో సేవ చేసిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఇంకొక కొద్ది రోజుల్లో తను మరణించబోతున్నాడు అని తెలుసుకొని ఆ దానికి ఆ బిషప్ గారిగా ఉండడానికి రాజీనామా చేసి ఆయన ఏం చేసేవాడంటే సేవ చేసేవాడు. అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి ఉండేది. ఆ ప్లేగు వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించడం, ఇట్లా చేస్తూ కొన్ని సంవత్సరాలకి ప్రశాంతమైనటువంటి మరణాన్ని ఆయన పొందారు. ఆయన మరణించిన తర్వాత 400 సంవత్సరాలకి ఆయన శరీరం ఉంచినటువంటి ఆ పెట్టెని తెరిచినప్పుడు 400 సంవత్సరాల తర్వాత కూడా ఆయన శరీరం చెక్కు చెదరకుండా అట్లాగే ఉండడం ఆయన యొక్క పవిత్రతకు, పరిశుద్ధతకు గుర్తు. కనుక ఆయన శరీరం అట్లాగే ఉండడం అనేది కుళ్ళిపోకుండా 400 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి వాసన కానీ లేదా చెడిపోయింది అనేది ఏదీ లేకుండా ఫ్రెష్గా అట్లాగే అది నిద్రిస్తున్నట్లుగా ఉండడం అనేది నిజంగానే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ పవిత్రతకు గుర్తుగా మనం తెలుసుకుంటాం. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తే ధనవంతుడు లాజరు గురించి సువిశేషం మాట్లాడుతూ ఉన్నది. ఎప్పుడైతే మనం మన తోటి వారి మీద జాలి చూపిస్తామో అప్పుడే ప్రభు మన మీద కూడా జాలి చూపిస్తాడు. ఈరోజు మొదటి పట్టణంలో చూస్తే ప్రభు మీద ఆధారపడినటువంటి నరుడు ధన్యుడు. ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఆయన ఎల్లప్పుడూ కూడా ఫలిస్తూ ఉంటాడు అని ప్రభు వాక్యం చెప్తూ ఉండగా, మనం ప్రభు మీద పూర్తిగా ఆధారపడడానికి అలాంటి కృప మనకి ఎప్పుడు ఉండాలి అని ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఈ పూజ బలిలో మనందరం కూడా దాని కొరకు, ప్రభువా నిన్ను వదిలిపెట్టకుండా చివరి వరకు నీతో నిలబడే కృప, నీ మీద మాత్రమే ఆధారపడే కృప, నా తెలివితేటల మీద కానీ మనుషుల మీద కానీ ఇంకా దేని మీద కూడా కాకుండా కేవలం నీ మీదనే ఆధారపడే కృప మాకు దయచేయండి అని పూజ బలిలో ప్రార్థన చేస్తూ, ఏ సందర్భంలో అయితే ప్రభుని మీద ఆధారపడకుండా నా సొంత తెలివితేటల మీద మనుషుల మీద ఆధారపడ్డానో ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులను బట్టి ప్రభుని క్షమాపణ అడుగుతూ ఈ పూజ బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుంటాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ప్రభు దయచూపము, క్రీస్తు దయచూపము, ప్రభు దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మలత్వమును ప్రేమించువాడవను, దానిని అనుగ్రహించుటయందు ఆనందించువాడవను నీవే. నీ సేవకుల హృదయములను నీ వైపునకు మరల్చుకొనము. ఈ విధముగా మేము నీ పవిత్రాత్మ అగ్ని జ్వాలలతో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణ యందు నమ్మక పాత్రముగా వ్యవహరింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నరుణ్ణి నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభువైన దేవుణ్ణి నమ్మువానిని దేవుడు దీవించును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుణ్ణి నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమి పెరగని చౌడు పర్రలో ఎదుగును. కానీ ప్రభువుని నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్ళు జోన్పించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్న దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచూ ఉండెను. హృదయముకు ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగము కుదర్చలేము, దానినెవడు అర్థం చేసుకోగలడు. ప్రభువైన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుణ్ణి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువుని నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండి నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడియును. అందరూ ప్రభు నమ్ము నరుడు ధన్యుడు. కానీ ధర్మాత్ములిట్టివారు కారు, వారు కళ్ళమును గాలికెగిరిపో పొట్టి వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువును ఆదరించును, దుష్టుల మార్గమును నాశనము గురియగును. అందరూ ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. సువిశేషమునకు ముందు వచనము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహమును చేసితిని. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుంచి 31 వరకు.
ఆ కాలములో యేసు పరిసయ్యులతో, ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనవంతుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్పుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వేలి కొరకు నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము. నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటికి రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతుల్లో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతుల్లో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమై మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజరితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమై మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపముడు ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా, అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపక్కాలపు ఆచారములను పవిత్రమనర్పము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలములు సాధింప కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును కాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎక్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతి గానమును చేయుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున ప్రభు, మా గురునిల నిర్మాణం కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు వారితోను, పునీత అపోస్తలులతోను, పునీత కుత్బెట్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన ఆయనను మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పులు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపని ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను భరించుటకుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను భరించుటకుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను భరించుటకుగా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఏదో పులకింత నా హృదిని తాకినంత, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరమ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య బలి మా యందు శక్తివంతముగా పనిచేసి మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. శిరములు వంచి ఆశీర్వచనము స్వీకరింపము. ఓ ప్రభువా, నీ అనుగ్రహ సహాయమును అర్థించుచున్న నీ సేవకులలో నీవు నెలకొని ఉండము. నీవు వారికి కల్పించు రక్షణమును అందించు సూచనలను భక్తితో స్వీకరించి నిర్భయముగా జీవింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు.